Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. నా దగ్గరికి రీసెంట్గా చాలా కపుల్స్ అనేవి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత రావడం అనేది జరిగింది. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కన్సీవ్ అవ్వకపోవడం అనేది చాలా బాధగా ఉంటుందన్నమాట. అంటే ప్రీవియస్గా కన్సీవ్ అయిపోయిన వాళ్ళు ఏదో ప్రాబ్లం మూలంగా, అంటే బేబీ చనిపోవడం మూలంగానో లేదు బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీ మూలంగానో పిల్లలు అనేవి కావాలనుకుంటారు. రెండు పక్కల ట్యూబ్ అనేది లైగేట్ చేసినప్పుడు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసినప్పుడు డ్యామేజ్ అనేది ట్యూబ్కి అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి, వీళ్ళు ఎలాగ ప్లాన్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ ట్రీట్మెంట్ అయింది మీకు? అంటే ఫ్యామిలీ ప్లానింగ్లో కూడా రకరకాలు ఉంటాయి. ఈ ట్యూబ్ ఎంత కట్ చేశారు, లాప్రోస్కోపీ ద్వారా చేశారా, లేదు ఓపెన్ ఆపరేషన్ చేశారా, ఇవన్నీ పేషెంట్ హిస్టరీ నుంచి మేము తెలుసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. కొంతమందికి ఏంటంటే ఓన్లీ క్లిప్ వేస్తారు, ఆ క్లిప్ తీసేస్తే కన్సీవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటే ఎవరైతే సర్జికల్గా బెనిఫిట్ అవుతారో వాళ్ళకి మళ్ళీ రీఓపెనింగ్ ఆపరేషన్ అనేది చేయొచ్చు. రీఓపెనింగ్ ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిందా, సక్సెస్ అయిందా అనేది మళ్ళీ మనం జాగ్రత్తగా చూసుకుంటేనే వాళ్ళు కన్సీవ్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సెకండ్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఆల్రెడీ 2-3 ఆపరేషన్స్ అయిపోయి ఉంటాయి, ప్రీవియస్గా సిజేరియన్స్ అయి ఉంటుంది. మనకి ఏంటి అంటే ట్యూబ్ లైగేట్ చేసినప్పుడు ఎక్కువ ట్యూబ్ అనేది పోయే అవకాశం అనేది ఉంటుంది. ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, ఆల్రెడీ వాళ్ళు 35 years అబోవ్ ఉన్నారు, ఓకే. అండ్ మేల్, మనం ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చే ముందు మనం ఖచ్చితంగా మేల్ అంటే మగవాళ్ళలో ఏదైనా లోపం ఉందని ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే మనం అన్ని అమ్మాయికి ట్రీట్ చేసేసి అంతా ఆపరేషన్ చేసేసి రెడీగా పెట్టుకుని భర్తలో ఏమైనా లోపం తర్వాత ఐడెంటిఫై చేస్తే ఈ ప్రొసీజర్ మొత్తం మనకి వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ మళ్ళీ పేషెంట్ని వెళ్ళమనే ముందు మేల్ ఫ్యాక్టర్, వాళ్ళ హస్బెండ్లో బాగుందా లేదా చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ హస్బెండ్ వీర్యకణాలు బాగున్నాయి అనుకుంటే ప్రీవియస్గా చెప్పినట్టు ఆపరేషన్స్ చేసుకోవచ్చు. లేదు హస్బెండ్లో ప్రాబ్లం ఉంది, ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, ప్రీవియస్గా మల్టిపుల్ సిజేరియన్స్ అయ్యే పేషెంట్కి ఏజ్ అనేది ఎక్కువ ఫ్యాక్టర్ ఉంది, ఇలాంటి కండిషన్స్లో ఏంటి అంటే వీళ్ళకి ఐవీఎఫ్ అనే పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడానికి డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయ్యి ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, రీఆపరేషన్ అనేది చేయలేను, కొంతమందికి చేయలేము, రీఆపరేషన్ అనేది లోపల అన్న అతుకులు ఉంటాయి చేయలేకపోవడం, రీఆపరేషన్ ఫెయిల్ అయింది, రీఆపరేషన్ చేసిన తర్వాత కూడా ట్యూబ్స్ మూసుకుపోయాయి, ఈ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్ నియర్ బై ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే మీకున్న ప్రాబ్లంకి ఐవీఎఫ్ అనేది చికిత్స ఎలాగ పనిచేస్తుంది, ఏ రకంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తారు అని చెప్పేసి చెప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.